ప్రభువునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. దేవుడు మరొక అవకాశం ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు విషయంలో మనము పరిపూర్ణత సంపాదించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఆయుష్ను మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ఖచ్చితంగా మనం తండ్రిని గురించి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి మనము పరిపూర్ణత అనేది కలిగి ఉండాలి. ఏదో మనకు నచ్చినట్టుగాను, మనకు ఏదో విన్నట్టుగాను కాకుండా గ్రంథ పరిశీలన అనేది చేసి మనము సత్యాన్ని తెలుసుకోవాలి. అయితే ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని, యేసుక్రీస్తును దేవుడు అని చెప్పే క్రమంలో ఉపయోగిస్తున్న ఒక వచనము యోహాను సువార్త 10:33 అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. ఈ మాట ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ యూదులు చెప్పారు కదా నువ్వు దేవుడు అని చెప్పుకొనుచున్నావని, అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడు కాబట్టి యూదులు ఆయనను ఆ విధంగా మాట్లాడారు అని నేడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే సందర్భం ఏంటి అనేది మనం చూడట్లేదు. ఫస్ట్ మనం ఏంటంటే సందర్భము ఏమిటి, ఏం జరిగింది అక్కడ, ఆ మాట యూదులు ఎందుకు అన్నారు, ఇవన్నీ మనం చూడాలి కదా. అంటే విషయం తెలియకుండా మనం మాట్లాడకూడదు, విషయం తెలియకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాతనే జడ్జి గారు తీర్పునిస్తారు, అంతేగాని వాదోపవాదాలు వినకుండా తీర్పు అనేది ఇవ్వరు కదా. అలాగే మనం సందర్భం అనేది చూడకుండా మనము నిర్ధారణ అనేది చేయకూడదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ యెరూషలేములో ఒక ఆలయ ప్రతిష్ఠ పండగకు యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు అక్కడ వారు యూదులు యేసుక్రీస్తుని అడుగుతారు, నువ్వు క్రీస్తు అయితే చెప్పు మాతో, ఎందుకు నువ్వు క్రీస్తు అయితే మాతో ఎందుకు చెప్పట్లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నేను క్రీస్తునని మీతో చెప్పాను కానీ మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడించును, నా మాట వినును అని చెబుతూ ఇంకో మాట ఏమన్నారంట ఆయన, నేను వాటికి నిత్యజీవం నిచ్చును కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అనేటువంటి ఈ మాట ఇక్కడ అంటే ఏంటి, యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనుషులను ఉద్దేశిస్తూ ఇక్కడ మాట్లాడుతూ వాటిని నా తండ్రి నాకు ఇచ్చాడు, సో అందరికంటే తండ్రి గొప్పవాడని చెబుతూ నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. అంటే ఎవరైతే దేవుని మాటలు యేసుక్రీస్తు ద్వారా వింటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారో వీరందరినీ కూడా తండ్రి నాకు ఇచ్చాడు. కాబట్టి వీరిని రక్షించే క్రమంలో తండ్రియు నేనును ఏకమై ఉన్నాము, వారికి నిత్యజీవం ఇచ్చట్లో నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే యూదులకి ఏమర్థమైంది ఇక్కడ, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అనే ఈ మాట యూదులకి ఎట్లాగా అర్థమైందంటే, యూదులు కేవలం తండ్రిని మాత్రమే దేవుడిగా అంగీకరిస్తారు. మనకది 8వ అధ్యాయంలో మనకు ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 41 దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా అని ఉంటుంది. అంటే దేవుని మాత్రమే వారినిగా తండ్రిగా అంగీకరిస్తారు, తండ్రిని మాత్రమే వారికి దేవుడు, మరొకరిని దేవుడిగా అంగీకరించారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేనును తండ్రి ఏకమై ఉన్నాము అనేసరికి ఈయనైతే మరలా దేవునితో సమానంగా నేను కూడా దేవుడనే అని చెప్పుకునే రీతిగా మాట్లాడుతున్నాడు అని వీరు అర్థం చేసుకున్నారు. వాస్తవానికి అక్కడ యేసుక్రీస్తు వారు నేను దేవుడును, నేను కూడా దేవుడును అని చెప్పలేదు. అక్కడ సందర్భం ఏంటి, ఆయన స్వరము విన్న వారిని రక్షించడానికి వారికి నిత్య జీవం ఇవ్వడం అనేది సందర్భం. అక్కడ క్రీస్తు అని అంగీకరించేటువంటి విధానం, ఎవరైతే నన్ను క్రీస్తుగా అంగీకరిస్తారో వారికి నేను నిత్య జీవం ఇస్తాను అనేటువంటి విధానం. ఆ యొక్క క్రమంలో నేను తండ్రి ఏకమై ఉన్నాము అనేసరికి వీరు మరొక కోణంలో తీసుకొని, ఇదిగో నీవు దేవుడు అని చెప్పుకొనుచున్నావు అని ఒక నింద వేశారు. ఈరోజు కూడా అదే, అంటే సందర్భం అనేది చూడకుండా
ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు అనేది చూడకుండా మనకు నచ్చినట్టుగా మాట్లాడేస్తాం. కనుక యేసుక్రీస్తు వారి కింద 35వ వచనంలో క్లారిఫికేషన్ ఇచ్చారు. లేఖనము నిరతము కానేరదను కదా, దేవుని వాక్యం ఎవని ఎదుకు వచ్చిన వారు దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమును పంపిన వానితో నీవు దేవదోషం చేయుచున్నావని చెప్పుదురా. నేను దేవుని కుమారుని చెప్పినందున తండ్రి ప్రతిష్ఠ చేసి పంపిన వాని నేను దేవదోషం చేయుచున్నాను. అంటే తండ్రే నన్ను పంపాడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి. ఆ తండ్రి పంపిన పనిలో నేను భాగమై ఉన్నాను కనుక నేనును తండ్రి ఏకమై ఉన్నాము అనేసరికి దేవుడునని చెప్పుకొనుచున్నావు అని యూదులు అన్నారు. అంటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ యూదులు ఎంతటి వ్యతిరేకత ఉంది యేసుక్రీస్తు పట్ల అనేది. యేసుక్రీస్తు ఎక్కడ కూడా తాను దేవుడని చెప్పుకోలేదు. నేనును తండ్రి ఏకమై ఉన్నాము అనేటువంటి ఈ మాటను తప్పుడు అర్థాన్ని ఇచ్చిన యూదుల మాటను మనం ఈరోజు పట్టుకొని యేసుక్రీస్తు దేవుడు అంటున్నాము అంటే నిజంగా అది వాక్య అవగాహన లోపమే. అక్కడ సందర్భం వేరు. ఆ సందర్భాన్ని యూదులు తప్పుగా అర్థం చేసుకున్న దానిని బట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి సందర్భాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ యేసుక్రీస్తు దేవుడని కాదు, యేసుక్రీస్తు తండ్రి కూడా ఒకే పనిలో ఏకమై ఉన్నారు. ఆ యేసుక్రీస్తు స్వరాన్ని విన్న వారిని రక్షించడానికి, వారికి నిత్యజీవం ఇవ్వడానికి అనేటువంటి ఒక పని ఏదైతే ఉందో ఆ పనిలో వారిద్దరు ఏకమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు చెబితే దాన్ని యూదులు తప్పుగా తీసుకున్నారు. అదే తప్పుని ఈరోజు మనం చేస్తున్నాం, మనలో కొందరు చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాదు, ఇక్కడ దేవుడు అని చెప్పుకునే క్రమాన్ని ఇక్కడ చూపించట్లేదు. యూదులు చేసిన తప్పును మనం చేయకూడదు. కాబట్టి వాక్యం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించడమే గ్రంథం మనకిచ్చినటువంటి సత్యం. ఎవడు యేసు దేవుడు కుమారుడిని ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియుండును అని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ క్రమంగానే మనము యేసుక్రీస్తును అంగీకరిద్దాం. అందరికీ కూడా నా యొక్క వందనములు.